హాయ్ అండి. నిమ్మకాయ ముక్కలు కట్ చేసి పోసుకున్నాం కదా, మన పసుపు ఉప్పు వేసి మనం ఊరినయ్యి 3 days అయింది. దీంట్లో ఇప్పుడు మనం కారం, మనకు ఆ గ్లాస్తో కొంచెం తగ్గించి ఉప్పు పోసుకున్నాం కదా, కారం, కొంచెం మెంతి పిండి, సువాసన బాగుంటుంది, కొంచెం మెంతి పిండి వేసి బాగా కలిపి, నేనేం తిరగమాత అలా ఏం పెట్టినా, అసలు ఆయిల్ వాడలేదు, ఇందులో నూనె వేయలేదు. బాగా కలిపి ఒకరోజు ఉంచి ఒక గాజు సీసాలో పెట్టుకుంటే చాలు. అందరూ పోపు పెడుతున్నారు, నూనె వేసి కొంచెం ఆయిల్ వేసి, ఇవన్నీ అంత అవసరం ఏం లేదు. నిమ్మకాయ పచ్చడి అంటే సహజ పద్ధతిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి మంచిది కాబట్టి సువాసన కొంచెం మెంతిపిండి, అంతే, ఇంకేం వేయక్కర్లేదు. దీంట్లో ఇలా బాగా కలుపుకొని సీసాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఏం కాదు. మా ఇంట్లో చిన్నప్పుడు మా తాత రోజు నిమ్మకాయ పచ్చడి మజ్జిగన్నంలో కంపల్సరీ తినేవాడు. 100 కాయలు 200 కాయలైనా కట్ చేసి ఇట్టానే ఉప్పు కారం పోసి పసుపు వేసి కలిపి ఒక 5-6 రోజులు బయట ఉంచి ఊరనిచ్చి జాడీలో పెట్టేవాళ్ళు. అలాగే ఉండేది, ఏమయ్యేది కాదు. అన్నంలో కూడా ఉట్టి ముక్కలు కూడా తిరుగుతా అటు ఇటు పరిగెత్తి, చిన్నపిల్లలప్పుడు పుల్ల పుల్లం కారం కారంగా ఉండేవి కదా, తింటా తిరుగుతా నోట్లో పెట్టుకొని చప్పరించుకుంటా ఆడుకుంటా తినేవాళ్ళం. చాలా బాగుంటుంది, అదొక ఎంజాయ్మెంట్ అనమాట చిన్నపిల్లలప్పుడు. నిమ్మకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో ఇంకా నూనె వేసి పోపు వేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇలా తినేసేస్తే డైరెక్ట్గా వేడివేడి అన్నంలోనూ బాగానే ఉంటుంది. 2 ముద్దలు తింటే ముందు అన్నంలో బాగుంటుంది, పెరుగన్నంలో. ఓకేనా? నాకు చేతైన పద్ధతిలో నేను పెట్టాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.